ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందడి ప్రారంభం కాబోతుంది. మరొక్కసారి ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య బలాబలాలను తీర్చుకోవడానికి అధికార ప్రతిపక్ష పార్టీలు రెడీ అయిపోతున్నాయి. మొన్నే కదా ఎన్నికలు జరిగింది, ఇప్పుడేం ఎన్నికలు అనేటువంటి దాని మీద ఎవరికైనా అనుమానం రావచ్చు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా ప్రెస్టీజియస్గా ఈ ఎన్నికలను తీసుకోబోతున్నాయి. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందింది. 151 అసెంబ్లీ స్థానాలకు గాను మధ్యలో ఉన్న 5 పోయింది, 11 మాత్రమే మిగిలాయి. 4 ఎంపీలు మాత్రమే వచ్చారు. ఇది వైసీపీకి ఘోరమైనటువంటి ఓటమి. ఈ ఓటమి తర్వాత ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు సరిగ్గా లేవని, రాష్ట్రపతి పాలన పెట్టాలని, ఈ దాడులు సరికాదని జగన్మోహన్ రెడ్డి ఉద్యమాలను ప్రారంభించడం ఇవన్నీ కూడా తెలిసిందే. ఢిల్లీ వరకు ఆ ఉద్యమాన్ని తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం ద్వారాగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది. ప్రజలు మోసపోయారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఇచ్చినటువంటి హామీలకి, అందుకే వైసీపీని ఓడించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది, అప్పులు అయిపోయినాయి, ఈ సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయాలంటే భయంగా ఉంది, అప్పుడు హామీ ఇచ్చాం కానీ ఇప్పుడు వీటన్ని చూస్తే భయం వేస్తుంది అని మాట్లాడినటువంటి మాటలు ఇవన్నిట్లో అంటే ఇంకా సూపర్ 6 ఎన్నికల సమయంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఇచ్చినటువంటి హామీలు ఇంకా అమలు జరగకపోవటం దీని మీద వైసీపీ ఇప్పుడే విమర్శలు కూడా ప్రారంభించడం ఇవన్నీ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెప్పడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్ని వినియోగించుకోవాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ముఖ్యమంత్రి స్వయంగా ఈ అంశం మీద రివ్యూ చేసి స్థానిక సంస్థల విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఉత్తరాంధ్ర నేత బొత్స సత్యనారాయణ రంగంలోకి దించాలని నిర్ణయించారు. ఈ మేరకు స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేశారు. ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేసి మొన్న ఓడిపోయారు బొత్స సత్యనారాయణ. ఆయన సతీమణి ఝాన్సీ కూడా విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇద్దరు ఓడిపోయారు. గట్టి పట్టున్నటువంటి ప్రాంతమే ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణకు రాజకీయంగా అయితే మొన్న ఎన్నికల్లో అయితే ఘోరమైనటువంటి ఓటమి చూశారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలకు సంబంధించి విశాఖ ఉమ్మడి జిల్లాలో మొత్తము ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఓట్లు 841 ఏమన్నా 850 అనుకోండి రఫ్గా. వీటిల్లో ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల సమయంలో ఎంపీటీసీ జడ్పీటీసీలతో తెలుగుదేశం పోటీ చేయకపోవటం, అప్పుడు అదేవిధంగా సర్పంచులు, అదేవిధంగా మిగతా మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి వీటిల్లో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే పైచేయి. అంటే 850 సుమారుగా ఉన్నటువంటి ఈ ఓట్లలో 600 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే ఉన్నారు అనేది ఒక అంచనా. ఒక 250 వరకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఇంత డిఫరెన్స్ ఉంటే ఎట్లా కూటమి గెలవటం, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి? అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కాబట్టి ఈ ప్రభుత్వంలో స్థానిక సంస్థల్లో ఆయా అభివృద్ధి జరగాలి అని అంటే అధికార పక్షంతోనే ఉండటం మంచిది అనేటువంటి దాని మీద స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో వాళ్ళ సర్పంచులు కానీ, ఎంపీటీసీ జడ్పీటీసీలు కానీ, లేదా మున్సిపాలిటీలో ఉండేటువంటి కార్పొరేటర్లు కానీ వీళ్ళందరి యొక్క ఆలోచనలు అయితే అవ్వచ్చు. ఇప్పటికే ఈ 600 మందికి పై ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో ఒక 100 మంది వరకు అధికార పక్షం వైపు వచ్చారు అనేటువంటిది. ఇంకా కొంతమంది తెలుగుదేశం జనసేన బీజేపీ వైపు రావచ్చు అనేటువంటి అంచనాల్లో కూడా ఉన్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి రివ్యూ చేసి చంద్రబాబు నాయుడు సామాన్యుడు కాదు,
అందరూ ఓట్లను కొనుగోలు చేసేదానికి అవకాశం ఉంటుంది, ప్రలోభ పెట్టేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రలోభ పడకుండా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వాళ్ళ మీద బెదిరింపులు లేకుండా బెదిరింపులను ఎదుర్కొనేటువంటి విధంగా తయారవ్వాలి అనేటువంటి విధంగా ఉత్తరాంధ్ర నేతలందరితో కూడా రివ్యూ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అధికార పక్షం కూడా వైసీపీ ఏమో బొత్స సత్యనారాయణ రంగంలోకి దించాలనుకుంటుంది. బహుశా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున, అధికార పక్షం తరపున తెలుగుదేశం అభ్యర్థే రంగంలోకి దిగొచ్చు అనేటువంటిది ఒక సమాచారం. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి తరపున రంగంలోకి దించవచ్చు అనేటువంటి దాని మీద ఇంకా చంద్రబాబు నాయుడు వీటి మీద జనసేన, బీజేపీ వాళ్ళతో కూడా మాట్లాడి సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయంతో గండి బాబ్జీని రంగంలోకి దించవచ్చు అనేటువంటిది జరుగుతున్నటువంటి చర్చ. ఈ నేపథ్యంలో అధికార కూటమి గెలవటం అనేటువంటిది సంఖ్యాపరంగా చూసినప్పుడు కొంచెం కష్టసాధ్యమైనటువంటి పని. కానీ అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈ సమయంలో అభివృద్ధి జరగాలి అంటే ఆయా ప్రాంతాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా అధికార పక్షం వైపు మొగ్గు చూపడానికి అవకాశాలు ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఎంతమంది ఇదేం సీక్రెట్గా వేసేటువంటి ఓటింగే, ఎవరు ఓటు వేశారు, ఎవరికి అనుకూలంగా వేశారు, వ్యతిరేకంగా ఓటు వేశారు తెలిసేదానికి కూడా అవకాశం లేదు. కాబట్టి వైసీపీకి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసేదానికి అవకాశం ఉండొచ్చు. అది ప్రలోభమా, లేకపోతే ఆ ప్రాంతాల అభివృద్ధి, లేకపోతే రాజకీయపరమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది ఈ కూటమి వైపు వెళ్తే అనేటువంటిది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు భావిస్తారా ఏంటి అనేటువంటిది చెప్పలేము. ఇప్పటికే చాలా చోట్ల మున్సిపాలిటీలు వినండి, మీరు కుప్పం మున్సిపాలిటీ వైసీపీ గెలిచింది. ఇప్పుడు కుప్పంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేటర్లు అందరూ కూడా తెలుగుదేశం వైపు రావడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా ఉంది, ఎక్కువ మంది. అలాగనే చాలా చోట్ల మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీలు మారటానికి అంటే వైసీపీ నుంచి బయటికి రావడానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో విశాఖ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల్లో కూడా ఆ ప్రజాప్రతినిధులు కూడా ఈ మార్పు స్పష్టంగా ఉంది అనేటువంటిది తెలుగుదేశం, జనసేన, బీజేపీ భావిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.